తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కన్నుకొట్టుడు గుద్దుకోవటాలు అవి ఇతర భాషల నుంచి అయ్యాయి. ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా, అట్లాంటివి ఉంటాయి. అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచి వాళ్ళు, నీకు 100% చెప్పనా, నువ్వు ఎటు నుంచి ఎటు తిరగేసినా మనమే జేబు కొట్టి పారేసుకుంటాను తప్పితే ఎదటాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలుగు సినిమా వాళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు సంచుల్లో వేసి ఇచ్చి వాళ్ళు తింటామన్నాయన్నీ తినిపించి, వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం, తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలను ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి వీపి చూపిస్తారు మన వాళ్ళు. వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం, తెలుగు రాదు కదా వాళ్ళకి. అవును అవును అవును. అప్పుడు కూడా లక్షలు ఇస్తారు. మన వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు అలా కాదు, వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్నేం చేస్తారు కానీ ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. మనంత మంచివాళ్ళు కాదు. మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది, పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది. అది నేను చెప్పచ్చు. అవును, నిజమే. అది అసలు మనకంటే ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు. వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి, వాళ్ళకంటే అంతో ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే చాలు, వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి, మనకు పీకేది ఏం లేదు తెలుగు ఇండస్ట్రీలో. అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది, తామర. ఆ గోక్కోవడానికి తెచ్చుకుంటారు వాళ్ళని. అవునా? గోక్కోవడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకోమాక, డబ్బులు పోగొట్టుకోవడం గోకోవడం అంటే. అర్థమైంది. సరే. అందుకని అట్లాంటి తామర ఉంది తెలుగు వాళ్ళకి. తామర ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. అందుకని వేరే లాంగ్వేజ్ల వాళ్ళు మనంత పిచ్చి వాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి. అర్థమైంది, పిచ్చి వాళ్ళు కారు. కానీ ఆ టైంలో అంటే మిమ్మల్ని ఆ టైంలో ఒకటి రెండింటికి వెళ్తే 2-3 ఏమన్నారంటే, మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు. ఎందుకండి అన్న, నాకు ఏం లోపమో తెలుసుకోవాలి కదా. చాలా గర్వంగా ఉన్నట్టు, తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉంటే మా తమిళ్లో వేషాలు ఇవ్వరండి అన్న సోళ్ళుంగ అట్లా మాట్లాడాలి వాళ్ళకి. చెప్పండి సార్ ఎందుకలా అంటే వాళ్ళకి నచ్చదు, ఎదిరించి మాట్లాడినట్టు ఉంటారు. నేను ఇల్లు యారు కుడుపాంగ నీకుదా కుడుకున్నాం అంటే వాడు మన భుజమే చేయేస్తాడు అంతే. ఎందుకండి అలాగా అంటే వెయ్యడు, వాడు ముందే భయపడుతున్నాడు కదా. అదే కాబట్టి ఇక్కడ బేసికల్లీ అందుకని వేరే లాంగ్వేజ్లు ఎందుకు పిలవలేదంటే ఇందుకు పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి. వాళ్ళ రూపాయి నాకు వద్దు, మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు. మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు, ట్రై చేస్తారు, వస్తే ఓకే, లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు. అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు. మంచి వాళ్ళు మనం. సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. రెండోది, మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మన ప్రయారిటీస్, మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి. మనకు బోల్డంత జీవితం ఉంది, సొసైటీలో మర్యాదగా బతకాలి, ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి. అదే కరెక్ట్ అమ్మా. మనకిష్టం ఉన్నా వదులుకోవాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా? బ్రహ్మాండంగా చేసుకుంటాను. ఆ వరకు నేను, నీకు నచ్చుద్దో లేదు తెలియదు. రారాదు స్వప్న, ఒక రోజు వస్తానమ్మా. ఏంటి ఏమేమి చేస్తా? వెజ్జే. నేను కూడా వెజ్, అందుకనే వెజిటేరియనే. నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక 10 ఏళ్ళు అయిందిగా, ఎప్పుడైనా ఒకసారి అలాగా. సార్ తినరుగా? ఎల్లుల్లిపై కూడా తినడు ఆయన, తినరు చెప్పాగా నేను. అదే అందుకని మనకేం ఖర్చు లేదు. అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా కదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక్క పూట తింటారు. ఒక్క పూట భోజనం, పెద్ద ఇబ్బంది లేదు. పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన. కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మిగిలిపోతాయి. ఇప్పుడు వయసు ఎడబాటు, అప్పుడు బిజీ కాదు. మిమ్మల్ని మీరు ఉండరు కదా, షూటింగ్లోకి వెళ్ళిపోతారు, బాగా మిస్ అయి ఉంటారు మిమ్మల్ని. ఏదన్నా అవనీలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి అట్లా పోయి ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ప్రపంచాన్ని ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు. అవును, జ్ఞానోదయం వస్తుంది అప్పుడు.
ఈ జన్మలో తప్పు చేశామేమో, ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం అనేది అంత తప్పులని అయిపోయాక తప్పులన్నీ అయిపోతాయి. అది వయసులో కదా. కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయింది. నాకేమో జ్ఞానోదయం కాదు, ఏదో మరి బ్రతుకు మీద భయమో, లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో. కుటుంబం ఉంది కదా, కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది, వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా, అయ్యో పెళ్లి చేసుకోలేదు అనిపించలేదు. ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది. మంచివారు కదా, చాలా మంచివాడు పాపం. సార్ పేరేంటమ్మా? నరసింహం. నరసింహం గారు, ఉమామహేశ్వరి గారు. మంచివాడు. అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు కదా. పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి, అవును, తోడేస్తే కానీ పెరుగవదు. అందుకని ఈ తోడు పెట్టాడు, నేను అలా ఉన్నా. అమ్మ మీరు డైరెక్షన్ చేయరా? వద్దమ్మా, నాకు అది చాలా భారమైంది. ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచం అంటే ప్రపంచం కాదు, డైరెక్షను, ప్రొడ్యూసింగు, హీరోయిన్ చేయడం, హీరో చేయడం, ఈ 4 కష్టమైనవి. 4 పాత్రలు కష్టమైనవి. కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు, మనం చేస్తాం. మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచంటారు, లేదనుక అంత వద్దమ్మా అంటే సరే నాన్న ఏం చేయమంట అని చెప్పించేస్తాం. జీవితంలో మీకు దేని మీద మోజు? చీరల, బట్టల, బాగా రెడీ అవ్వాలనా, మనుషుల, మంచి ఫుడ్డా, నగల, ఏమిటమ్మా? నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను. అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నాకు నగలు పెద్ద అంత ఉండదు, బట్టలు పిచ్చి, బట్టలు కొనుక్కోవడం ఇష్టం. కొత్త బట్టలు, ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. మీకు? నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు, కానీ అందరూ మా కుటుంబంలో, ప్రపంచాన్ని అన్నాను నేను, మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి. అబ్బా, అయితే మీరు పెద్ద కొడుకు మెంటాలిటీ మీది. నాకు అదే ఇష్టం. తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, నా దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మ లేదు కదా, నేను పెద్ద ఇంటికి పెద్ద ఏముందిలే, పెద్దరికి ఇచ్చారు వాళ్ళు, అది చెప్తారు. అలా ఎందుకే ₹1 పావలా కొట్టుకోవడం అంటే, పోతే పోయింది, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తా. నాకు అందరూ బాగుండాలిరా అంటే, నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని. ఎవరు మీకైతే బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పను, ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ, బట్ నా వేరే వేషాలు, వాళ్ళ వేరే వేషాలు. అవును, కాబట్టి అలా ఫ్రెండ్స్ ఎవరయ్యారు మీకు? ఉన్నారు. ఎవరంటే శ్రీలక్ష్మి, వై విజయ, తర్వాత ఆ అమ్మాయి సౌందర్య ఉండేటప్పుడు బాగా మాట్లాడేది. సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు. శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక రిజర్వ్నెస్ అట్లా ఉండేది, కానీ ఆ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది, రాధా బాగా మాట్లాడేది, వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు. ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ 2-3 ఆడవాళ్ళమ్మాయి, జానకి, డబ్బింగ్ జానకి, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. జానకి ఏమనుకుంటారు అనేది. కలిసి సినిమాలకు వెళ్ళాలి, కార్యక్రమాలు వెళ్తాం. పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా. ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట. లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు, మీరు వస్తారా, నేను వెళ్తున్నాను అంటది. నేను రానులే లక్ష్మి అంట, ఇష్టం లేని చోటుకి. ఇష్టం ఉంటే వెళ్తాం. అలా పెద్ద స్నేహితులు లేరు, వేళ్ల మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు. నేను పెద్దగా ఎవరింటికి పోను, అడ్జస్ట్ అవ్వలేను. నేను మా బంధువుల ఇంట్లో కూడా ఉండలేను, నేను నా ఇంట్లోనే ఉంటా. నా ఇల్లు అంటే ఇష్టం. మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో. మీరు ధన్యులు. నాకు ఇప్పటిదాకా అబ్బా ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను, కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు. ఈ పైన వస్తుందేమో తెలియదు. కానీ అమ్మ మీరు అది చెప్పరా, పథ్యం ఏం చేశారు? అన్ని ఏం మానేశానంటే బేకరీ ఫుడ్స్ మానేసా, తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా. సరే నాకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేసా. హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఎప్పుడో, కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది. ఆల్కహాల్ అంటే తప్పని నేను చెప్పను, అదే అర్థమైంది. నాకు తలకాయ నొప్పి వస్తుంది. తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది. లేకపోతే ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కోలేమో, తాగలేమో. కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను,
నాకు సరిపడదు, అవన్నీ మానేసా. నాన్ వెజ్ లేదు, యానిమల్ ప్రోడక్ట్ ఏదీ లేదు పచ్చం చేసినప్పుడు. తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు, పాలు కూడా మానేశారు అయితే. సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు. తింటే అరటిపండు, చింతపండు లేదు, నిమ్మకాయ లేదు, తర్వాత ఉసిరికాయ లేదు. ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన. ఆ మానేయడం ఒక 10 ఏళ్ల పాటు మానేసి ఉంటా. మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా. ఇప్పుడు తింటా, కొంచెమే తింటా. ఇప్పుడు చక్కగా ఉన్నారు, హాయిగా నవనవలాడుతూ చక్కగా తింటా. మెరుస్తూ. పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను. సాధ్యమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టి వేడి అన్నం. ఇంతకు ముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని. పాని తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది. ఇంటి దగ్గర వండుకుని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండితే కూర వండుతా, వండకపోతే 2 ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళ్తా. అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. హ్యాపీ. ఫుడ్కి ఏం కంగారు లేదు. తర్వాత దేని మీద అబ్బా ఇది తినకపోతే బతకలే అది లేదు నాకు. ఉంటే తింటా, లేకపోతే లేదు. పైగా ఇదేమైనా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్పోన్మెంట్ వేస్తాను దానికి. నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా, ఆ ఐటెంకి చెప్తా అంతే. ఇంకోసారి తింటాను ఫీల్ అవ్వద్దని. బాగున్నావు కానీ ఇంకోసారి తింటా అని. కాదంటే అది మనం చెప్పుకోవడం అంతే కదమ్మా, అంతే అంతే. జబ్బు చేస్తుంది అనుకుంటే తిననురా, ఎందుకంటే ఇది తినే వయసు కూడా కాదు. అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా. దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా. ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళలేము. ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి. మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లా. ఉంటే వర్క్, అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు, కొత్త కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం, వీళ్ళు ఎలా, అట్లా కంపారిజన్. దానికని వెళ్తా అప్పుడప్పుడు. అంటే నెలకు 5 రోజులు 10 రోజులు పని చేస్తా. వాళ్ళ 5 రోజులు 10 రోజులు పని లేకపోయినా ఏం బాధపడను నేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.